నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు 2019లో కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అయిన అరెస్టుల పరంపర టీడీపీ నాయకులు కానీ లేదంటే అప్పుడు ఉన్న ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరివి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం. ఆ కేసులో అంటే ఎలాగైనా సరే వాళ్ళ నోటి నుంచి దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు అని చెప్పేసి చెప్పించాలనే ప్రయత్నం చాలా ట్రై చేశారు. కానీ ఏ ఒక్క కార్యకర్త కానీ లేదంటే ఏ ఒక్క నాయకులు కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు కానీ ఆ విషయంలో చెప్పలేదు. థర్డ్ డిగ్రీ అనుభవించారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అరెస్టుల్లో ఒక్కొక్కరికి చెప్తూ ఉన్నారు. కొందరైతే దొరికిపోతున్నారు. అంటే ఇప్పుడు వంశీ గారు ఉన్నారు. ఆయన అంటే అరెస్ట్ చేసినప్పుడు ఇది కిడ్నాప్ ముందు రోజు వెళ్ళి జగన్ గారికి కలిసి వచ్చినట్టు. తర్వాత ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఉన్నాడు, ఐటమ్ రాజా. రాజా వచ్చేసి, యా నాకు ఇంకా పెద్ద రాజా ఇచ్చాడు, ఆ రాజా చెప్పినట్టే చేశాను, పేపర్ అక్కడి నుంచి వస్తుంది, నేను జస్ట్ ఊరికే డబ్బులు తీసుకుంటూ నెలకు 300 లక్షలు తీసుకుంటూ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ చదివాను అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఐటమ్ రాజాలు అంటే వెనకాల ఉన్న ఐటమ్ రాజాల వరకు వెళ్తుందా లేదా? కానీ అప్పుడు చెప్పకుండా అంటే అప్పుడు ఉన్న నిబద్ధతతో ఉన్న నాయకులు ఇప్పుడు ఏం చేయకుండా చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్గా వీళ్ళు చేసిన తప్పులన్నీ. ఎలా చూడాలంటారు దీన్ని? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ రోజున శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వివిధ సందర్భాల్లో జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్న చాలా మంది నాయకుల్ని నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారి మీద రకరకాల అభియోగాలు, ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో 350 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. దాదాపుగా 70 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచారు. ఆయనకి కరోనా సోకింది. వాస్తవంగా ఆయన అరెస్ట్ చేసే నాటికి ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆ ముందు రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చున్న స్థితిలో ఉన్న ఆయన్ని ప్రయాణం చేయించడానికి కూడా వీలు కాని స్థితిలో ఉన్న ఆయన్ని 650 కిలోమీటర్లు ప్రయాణం చేయించి ఆయన్ని గుంటూరు వరకు తీసుకొచ్చి దాదాపుగా 70 రోజుల పాటు జైల్లో ఉంచి అంతిమంగా నిర్ధారించింది ఏంటి అంటే, ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు ఏసీపీ ద్వారా ఆ బెయిల్ పిటిషన్ కి కౌంటర్ ఫైల్ చేస్తూ వారు కోర్టుకి తెలియజేసింది, అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మాకు ఇంకా దొరకలేదు అని చెప్పి. అంటే ఆయనకి 70 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వబోయే ముందు ఆయన్ని కేసు నమోదు చేసి గోడలు దూకెళ్ళి వందలాది మంది పోలీసులతో అరెస్ట్ చేసి అంత ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ కి గురి చేసిన తర్వాత 70 రోజులు గడిచిన తర్వాత కూడా ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర లేవు అంట. మరి ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఎందుకు ఆయన్ని ఫిజికల్ గా మెంటల్ గా అంతగా హ్యూమిలేట్ చేశారు, టార్చర్ చేశారు? ఆయన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న మానసిక వేదనకి, శారీరక బాధకి ఎవరు బాధ్యులు? కాబట్టి ఏంటంటే ఇక్కడ అటువంటి కేసులు, ఆ కేసుల విచారణ, అందులో తేటతెల్లమైన వాస్తవాలు, వీటినన్నింటినీ పరిశీలన చూస్తే మనకు అర్థమైంది ఒకటే: జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తన రాజకీయ ప్రత్యర్థులకి తన అధికారాన్ని పరిచయం చేయడం అనే లక్ష్యంగానే అరెస్టులు కొనసాగినాయి. వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్టులు చేయాలి, లేదు అని అంటే తన పాదక్రాంతం చేసుకోగలననే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీ నాయకుడిగా ప్రజా జీవితంలో కొనసాగుతూ తన ప్రభుత్వాన్ని రాజకీయంగా పోరాట పందాతోటి విమర్శిస్తూ తనకి సవాల్ విసురుతున్న నాయకుల్ని నిర్వీర్యం చేయడం అనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగింది అనేది వాస్తవం. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరిని ఐడెంటిఫై చేసుకున్నారు? ఎవరైతే ఫైటింగ్ స్పిరిట్ కనపరచగలుగుతారు, విషయ పరిజ్ఞానం ఉందో, మంచి వాగ్దాటి ఉందో, ప్రజల్లో మద్దతు ఉందో, ప్రజల్లో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ నిర్మాణం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉందో, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నారు. మీరు గమనించుకుంటే ఆయన లక్ష్యంగా చేసుకున్నది శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారు. కోన రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం గారికి స్వయాన బావమరిది, మేనలుడు. అంటే తన కుటుంబ సంబంధ బాంధవ్యాల కన్నా తన సొంత మేనమావ కన్నా ఆయన తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన మీద ఎన్నికల్లో పోటీ చేసి నెక్కిన నేపథ్యం. అలాగే విజయనగరం జిల్లాలో 1978 నుంచి
చట్టసభకు ఎన్నికవుతూ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో సర్వోన్నత నాయకుడితో సమానమైన గౌరవ మర్యాదలు పొందుతా ఉన్న అశోక్ గజపతిరాజు గారిని మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఆయన మీద కేసు నమోదు చేశారు. వాస్తవంగా గౌరవ హైకోర్టు క్వాష్ చేయడంతో అశోక్ గజపతిరాజు గారు అరెస్టు ముప్పు నుంచి తప్పించుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చట్టసభకు ఎన్నికవుతూ వస్తున్న అయ్యన్న పాత్రుడు గారిని లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వారి తండ్రి మూలారెడ్డి గారు ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పలు దఫాలుగా చట్టసభలకు ఎన్నికవుతూ వస్తూ ఉన్న సుదీర్ఘ అటాచ్మెంట్ ఉన్న నాయకులు. వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన ఇంటెగ్రిటీ గురించి కూడా మనకు అందరికీ తెలుసు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు తాను రాజకీయాల్లోకి రావడానికి పూర్వమే వాళ్ళ మామగారు నరసింహారావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలంగా దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ తోటి అటాచ్మెంట్ ఉన్న కుటుంబానికి సంబంధించిన వారు. అలాగే పట్టాభి ఫైటింగ్ స్పిరిట్ కూడా మనకు అందరికీ తెలుసు. అలాగే గుంటూరు జిల్లాలో దూల్పాల్ నరేంద్ర గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటికి 10 ఎన్నికలు జరిగితే ఆ 10 ఎన్నికల్లో 3 సార్లు దూల్పాల వీర చౌదరి గారు, 7 సార్లు దూల్పాల నరేంద్ర గారు పొన్నూరు నుంచి పోటీ చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ తోటి మాత్రమే అటాచ్డ్ గా కొనసాగుతా ఉన్న కుటుంబానికి సంబంధించిన దూల్పాల నరేంద్ర గారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక స్థాయి నాయకుల్ని ఎవరిని టచ్ చేయలేదు, కానీ నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ తోటి ఉన్న అవినాభావ సంబంధం ఏంటనేది తెలుసు. ప్రకాశం జిల్లాలో గుట్టిపాటి గారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నారు. అంటే ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేశారు తప్ప వాస్తవంగా మాట్లాడుకుంటే గొట్టిపాటి రవి గారు కూడా కర్ణం బలరాం గారితో ఉన్న విభేదాల నేపథ్యంలో మధ్యలో వైసీపీ పార్టీలో జాయిన్ అయినా కూడా వాస్తవంగా గొట్టిపాటి రవి గారి పెదనాన్న గారు, మాజీ మంత్రి, మాజీ జడ్పీ చైర్మన్ గొట్టిపాటి హనుమంతరావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో కొనసాగిన కుటుంబ సభ్యుడు. కాబట్టి ఇక్కడ నేను అదే చెప్తుంది. చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు, కడప జిల్లాలో బీటెక్ రవి గారు, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వారి కొడుకు అస్మిత్ రెడ్డి గారు, కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుల్ని అరెస్టులు చేశారు, కేసులు నమోదు చేశారు, జైలు పాలు చేశారు. కానీ వీరిలో ఏ ఒక్కరు కూడా ఈ కేసుల ముప్పు నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహం అన్న స్థాయి నాయకులు ఒక్కరు లేరు. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే ప్రభుత్వ తప్పొప్పుల్ని ఎత్తి చూపిన సోషల్ మీడియా కార్యకర్తల్ని వయసు తారతమ్యం లేకుండా, లింగ భేదం లేకుండా మహిళల్ని, పురుషుల్ని, చిన్నవాళ్ళని, సీనియర్ సిటిజన్స్ ని ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంతమంది మీద కస్టడియల్ టార్చర్లు గురి చేశారు. ఆఖరికి మీడియా సంస్థల అధినేతల్ని, సీనియర్ పాత్రికేయుల్ని కూడా, వెంకటకృష్ణ గారిని, మూర్తి గారి వంటి వారిని, సాంబశివరావు గారి వంటి వారిని కూడా అరెస్టులు చేసే ప్రయత్నం చేసింది. కేసులు పేరిట వేధింపులకు గురి చేసిన తీరు చూసాం మనం. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన సామదాన భేద దండోపాయాల ద్వారా తన పాదక్రాంతం చేసుకోవాలని చేసిన ప్రయత్నానికి తెలుగుదేశం నాయకత్వం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధా రాఘవరావు గారు లాంటి ఒకరిద్దరు, లేదు కర్ణం బలరాం గారు, లేకపోతే మద్దాళి గిరి గారు, వలభనేని వంశీను, వాసుపల్లి గణేష్ లాంటి ఒక 4 శాసనసభ్యులు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలకి, కుతంత్రాలకి, లేదు ఆయన ప్రలోభాలకి మిగిలిన వారు ఎవరు పెద్దగా వంగలేదు, ఆయనకి లోబడలా. తెలుగుదేశం పార్టీతోటే అదే ఎమోషనల్ అటాచ్మెంట్ కొనసాగిస్తా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు వైసీపీ వైపు నుంచి చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలను ఆ రోజులు అరెస్ట్ చేసిన సందర్భంలో మీరు ఈ పోస్టులు ఎవరు ప్రేరేపిస్తే, ఎవరి ఆదేశాలతో, ఎవరి స్క్రిప్ట్ ప్రకారం మీరు ఈ పోస్టులు పెడుతున్నారు, మీరు మీ సొంత కాన్షియస్నెస్ తోటి ఈ పోస్టులు పెడుతున్నారా, లేదు మీ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా నారా లోకేష్ ఆదేశాలతో ఈ పోస్టులు పెడుతున్నారా? మీరు లోకేష్ పేరు చెప్పండి చాలు, మీ మీద ఎటువంటి ఛార్జెస్ లేకుండా మిమ్మల్ని వదిలేస్తాము అని చెప్పని నాటి సిఐడి విపరీతంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో బెదిరించే ప్రయత్నం చేశారు. కస్టడియల్ టార్చర్ కి గురి చేసి కూడా
భౌతికంగా హింసకు గురి చేసి అయినా సరే చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అటు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కానీ ఇటు లోకేష్ ప్రస్తావన కానీ తీసుకురావడానికి సిద్ధపడాలి. మాకు ఆ కాన్షియస్నెస్ ఉంది. మాకున్న రాజకీయ చైతన్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని విమర్శించడం అనేది మా బాధ్యతగా మాకు మేంగా స్పందిస్తున్నాము అని చెప్పని వారికి వారు కమిటీ కావడం జరిగింది. ఇటువంటి స్థితి నుంచి ఇవాళ మనకందరికీ తెలుసు, ఖచ్చితంగా గతంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లైవ్ డిబేట్ లో చెప్పడం జరిగింది. వైసీపీ తోటి విభేదించి బయటకు వచ్చిన సందర్భంగా నాటి ప్రభుత్వం తన ఫోన్ ని హ్యాక్ చేసింది. తన ఫోన్ ని హ్యాక్ చేయడమే కాకుండా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా తనను బెదిరించారు. అదే సందర్భంలో మేము అంటే వైసీపీ పార్టీలో ఉన్న ఏ స్థాయి నాయకులైనా సరే ప్రెస్ ముందుకు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ నో, పవన్ కళ్యాణ్ గారినో పరుష పదజాలంతో దూషించాము అని అంటే అది మా వ్యక్తిగత ఎజెండా కాదు. పార్టీ నుంచి జీవిడి కృష్ణమోహన్ అనే వ్యక్తి ద్వారా, అంటే ఆ స్క్రిప్ట్ రాయడం కోసమే అతను అపాయింట్ చేయబడ్డాడు. సాక్షి యాజమాన్యం నుంచి, సాక్షి సంస్థ నుంచి వచ్చి ప్రభుత్వం ద్వారా జీతం తీసుకోబడుతున్న జీవిడి కృష్ణమోహన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మేమందరం మాట్లాడాల్సి ఉంటది అని చెప్పని కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన సందర్భంగా ఒక లైవ్ డిబేట్ లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది, వైసీపీ పార్టీ ఒక స్క్రిప్ట్ ద్వారా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే సందర్భంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అనేది 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ఆయన చేసిన ప్రెస్ మీట్లలోనే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక జుగుత్సాకరమైన పదజాలంతో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్లాలని మార్చే నైజం పవన్ కళ్యాణ్ది అని చెప్పని వ్యాఖ్య చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అన్ని ప్రమాణాలని దిగజార్చారని వాస్తవం. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన పదే పదే బహిరంగ సభల వేదిక నుంచి నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థల అధినేతలను ఉద్దేశించి దుష్ట చతుష్టయం అని చెప్పని సంబోధిస్తూ ఉంటాం. అలాగే దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం వీళ్ళ ఎజెండా అని చెప్పని చెప్తూ ఉంటాం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, మ్యారేజ్ ఇస్తారు అని చెప్పని ఆయనే స్వయంగా సంబోధించిన తీరు చూసాం. అలాగే అసెంబ్లీలో ఆయన సమక్షంలో ఆయన శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుటుంబంలో ఉన్న మహిళలను ఉద్దేశించి, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి, అదే సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణిని ఉద్దేశించి ఎటువంటి జుగుసాకరమైన వ్యాఖ్యలు చేయించింది చూసాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు, పార్టీ సోషల్ మీడియా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారన్న ఏకైక కారణంతో హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా దూషించింది, చివరికి అది సిబిఐ విచారణ జరిగి అరెస్టులు జరిగిన తీరు కూడా మనం గుర్తు చేసుకోవాలి కదా. ఇటువంటి నేపథ్యంలోనే ఆ రోజు సంస్కారహీనపు భాషతోటి నాడు ప్రతిపక్ష నాయకుల మీద విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి కూడా అటు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే వాళ్ళు ఆ విధమైన సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించారు అనేది, అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదవులు కాపాడుపడాలి అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజకీయ అవకాశాలు, పదవులు దక్కించుకోవాలి అన్నా కూడా ఈ ప్రత్యర్థుల్ని దూషించటమే ఒక షార్ట్ కట్ గా ఆ రోజు వాళ్ళందరూ భావించారు. కాబట్టి అలా భావించి వాళ్ళు అనుసరించిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి ఆమోదయోగ్యంగా మారి జోగి రమేష్ కి మంత్రి పదవి, రోజాకి మంత్రి పదవి, వాళ్ళ పోసాని కృష్ణమురళి వంటి వారికి ఏపీ ఫిలిం, టీవీ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు దక్కాయి అని అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సలహాదారులు, వారి స్క్రిప్ట్ ప్రకారమే, వారి ఎజెండా ప్రకారమే వీళ్ళందరూ వ్యవహరించారనేది వాళ్ళ విచారణలో ఒక్కొక్కటిగా తేడాదనం అవుతూ ఉన్నాయి. నిన్న పోసాని కృష్ణమురళి స్పష్టం చేసిన విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను ప్రెస్ మీట్లు పెట్టాను. నా ద్వారా ప్రెస్ మీట్లు పెట్టబడిన వీడియోలని సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అని చెప్పని చెప్తున్న వార్త మనకైతే ఆశ్చర్యంగా అనిపించలే. ఎందుకంటే ఇదే జరిగింది, ఇదే జరుగుతుంది అని చెప్పని వైసీపీ నుంచి బయటకు వచ్చిన డొక్కా మాణిక్వర ప్రసాద్ గారైనా, తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వంటి వాళ్ళైనా, ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉండి మొన్నటి వరకు వైసీపీ నుంచి బయటకు వచ్చిన రవిచంద్రారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా తేటతలం చేస్తా ఉన్నారు. కాబట్టి 100కి 100 వైసీపీ పార్టీ ఈ విధమైన అంటే నాయకులని డిమోరలైజ్ చేయడం కోసం
వారి కుటుంబ సంఘంలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయడం, వారి వ్యక్తిత్వానికి పాల్పడటం అనే ఒక షార్ట్ కట్ ఎజెండా తోటి, సంస్కారహీన ఎజెండా తోటి ఈ విధంగా వ్యవహరించారు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఇది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని అంత ఘోరంగా శిక్షించడం జరిగింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఒక పార్టీ, ఒక ప్రభుత్వం పరిమితం అయింది అని అంటే దానికి ప్రధానంగా దోహదం చేసింది వారి నడవడిక, వారి మాటలు, వారి ప్రవర్తన. వీటిని ప్రజలు గమనించుకోలేరు, ప్రజలు అంత అమాయకులు అని చెప్పని అనుకుంటే అది వారి అమాయకత్వమే తప్ప ప్రజల్లో చాలా రాజకీయ చైతన్యం ఉంది. ఏం జరుగుతుంది అనేది అంచనా వేయగలిగే అవగాహన ప్రజలకు ఉంది. ఆ అవగాహనకు తగిన విధంగా, తగిన సందర్భంలో స్పందించగలిగే చైతన్యం కూడా ప్రజల్లో ఉందనేది 2024 ఎన్నికలు మనకు చాలా స్పష్టంగా తేటతెల్లం చేశాయి.